గత సంవత్సర కాలంలో అనేక పెద్ద పరిశ్రమలు కూడా మన రాష్ట్రానికి హైదరాబాద్కి రావటం అనేది గొప్ప గర్వకారణం మనకు. దాంట్లోనే ఈ సప్లై చైన్, ఈ వాల్యూ చైన్ సిస్టంలో పెద్ద ఎత్తున మార్పు తీసుకొచ్చే కార్యాచరణ మొదలుపెట్టాం. మరి యూరోపియన్ కంపెనీకి సంబంధించిన కిర్కా, లారెస్ ల్యాబ్ అనే ఒక ప్రధానమైన ఇక్కడ ఉన్న ఫార్మా కంపెనీస్తోని జాయింట్ వెంచర్ సందర్భంగా 2,000 కోట్ల రూపాయలతో ఈ జీనోమ్ వ్యాలీలో ఫార్మా కంపెనీను ఏర్పాటు చేయబోతా ఉంది. అదేవిధంగా లారెస్ కంపెనీకి సంబంధించి 250 కోట్ల రూపాయలతో మొన్ననే కొత్తగా R&Dని మరి ప్రభుత్వ పరంగా మేము అక్కడికి పోయి మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు అనేక కంపెనీస్ ఉన్నాయి. జపనీస్ కంపెనీకి సంబంధించిన టకేడా అనే ఒక ప్రధానమైన ఫార్మా కంపెనీ బయాలజికల్ వారితోని 5 కోట్ల డెంగ్యూ వ్యాక్సిన్ సంబంధించిన వ్యాక్సిన్ తయారు చేయడానికి జీనోమ్ వ్యాలీలో వారు ఒప్పందాలు చేసుకోవటం. ఈరోజు మనము ఈ డెంగ్యూ వ్యాధికి సంబంధించిన ఈ వ్యాక్సిన్ మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మొత్తం ప్రపంచ దేశాల్లోనే ఈ డెంగ్యూ వ్యాధికి సంబంధించి వ్యాక్సిన్ ఏర్పాటు చేయటం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడి నుంచే మొదలు కాపాడి ఇప్పటికే వ్యాక్సిన్ పట్ల మనం అందరం కూడా చూసాం. ఒక వ్యాక్సిన్ క్యాపిటల్గా మనము పెద్ద ఎత్తున ఎదుగుతున్న సందర్భంలో మరి ఈ టకేడా సంస్థ బయాలజికల్ ఈవెంట్స్ వాటితోని చేసిన ఒప్పందం వల్ల వ్యాక్సిన్ క్యాపిటల్ కూడా కావటం జరుగుతుంది. అదేవిధంగా మేము గత సంవత్సర కాలంలో ఆర్ఎక్స్ ప్రొపెలెంట్ అండ్ టెర్మినస్ గ్రూప్ ద్వారా 2,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ జీనోమ్ వ్యాలీలో తీసుకురావటం, అతి కొద్ది రోజుల్లో దాన్ని మరి R&D ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని, ఒక 10,000 కొత్త ఉపాధి కల్పించాలని ఒక ఆలోచనతో. అదేవిధంగా థర్మో ఫిషర్ అనే గ్లోబల్ స్థాయిలో ఉన్న ప్రధానమైన కంపెనీ ఇక్కడ బయాలజికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెట్టాలని, బయో ప్రాసెస్ డిజైన్ సెంటర్ని ఏర్పాటు చేయాలని వారు ముందుకు రావటం, ఇక్కడ ఉన్న స్థానిక ఫార్మా కంపెనీస్తోని పార్ట్నర్ కాబడ్డారు. వారు కూడా అతి త్వరలో మొదలు పెట్టబోతా ఉన్నారు. జీన్ థెరపీ ఫెసిలిటీని కూడా జర్మనీకి సంబంధించిన సంస్థ మిల్టనీ బయోటెక్ అని వారు కూడా వరల్డ్ క్లాస్ సెల్ అండ్ జీన్ థెరపీ ఫెసిలిటీస్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు. మేము